నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి తన నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బోయిన్పల్లి కూడలి వద్ద మాజీ బోర్డు సభ్యుడు జక్ర మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది త్యాగాల పునాదులపై స్వాతంత్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురుస్తున్నాయని, పాడి పంటలతో తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టింకుగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభాకాంక్షలు. ఈసారి మన తెలంగాణలో దేశమంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, కానీ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వానదేవుని కూడా కోరుతున్నాం, తక్కువ వర్షాలు పడాలి, సరిపోతాయి భగవంతా వానదేవుడా, ఈసారి ఈ కాలానికి సరిపోతాయి. అందరికీ లేకపోతే కష్టమవుతుంది. అందరం కూడా సుఖ సంతోషాలతోటి, భాగాలతోటి, సిరి సంపదలతోటి, అందరం కూడా ఆనందంతో అందరం కూడా బాగుండాలి. మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి. అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.